ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు తరలిరండి. తొలి తిరుపతిలో మీకోసం భారీ ఏర్పాట్లు. ఈవో శ్రీనివాస్. యావత్ భారతదేశంలోనే తొలి తిరుపతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రంలో డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో ఒడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం గుండా శ్రీ శృంగార వల్లభ స్వామిని దర్శించి తరించాలని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి రవి ఆచార్యులు వివరించారు. శృంగార వల్లభ స్వామి దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. మరి మీరు దర్శించి ధరించండి. आदिमध्यान्तरहेतस्य गणदानेक दिव्यावतारस्य ग्रहेय प्रत्यनेक कल्याणगुणाकरस्य आवाप्तनमस्तजगतकामस्य निखिलजगदुद्भवस्थितिं संहारकारस्य श्रीभूतमयत शृङ्गारवल्लभस्वामी देवताप्रीत्यर्थम् अस्मन् ग्रामे स्थितानां ब्राह्मणादीनां सर्वेषां चातुर्वर्णानां च व्याधिचोरदुर्भिक्षणावृष्टिराजभादादि सर्वोपद्रवशान्त्यर्थम् राजा राष्ट्रग्राम यजमानार्चक आचार्यवाचक परिचारिकाभिवृद्ध्यर्थं श्रीभूतमेत शृंगारवल्लभस्वामी देवता सहित श्रीरंगनायकीं गोदादेवी अनुग्रहसिद्ध्यर्थु मनोवाञ्छामनोभिष्टसिद्ध्यर्थु तदास्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु अनुग्रहणन्तु तदास्तु। నా పేరు వడ్డీ శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి శృంగార వల్లభ స్వామి దేవస్థానం తొలి తిరుపతి. నమో వెంకటేశాయ. శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం తొలి తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. ఈ 30/12/2022 తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయనున్నది. ఉదయం నుండి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూ ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులకు ఎండ తగలకుండా చలువు పందిర్లు, అలాగే త్రాగుడికి మంచినీరు, చిన్నపిల్లలకు పాలు, ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10,000 మంది వస్తారని చెప్పి దర్శనానికి అంచనా వేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీభూసమేత శృంగార వల్లభ స్వామి దేవతాభ్యో నమః. ఘనసాచార్య గురవే నమః. భక్తవాసైలారా, మన కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలో ఉన్నటువంటి తిరుపతి గ్రామంలో దీన్ని దివిలి తిరుపతి, చదలాడ తిరుపతి, తొలి తిరుపతి అని మనం పెంచుకుంటూ ఉంటాం. ఈ దేవాలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చేటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి దర్శనం జరుగుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు మా ఈవో గారు ఒడ్డే శ్రీనివాసరావు గారు, సిబ్బంది అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అయినటువంటి మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి గారు, వారి బృందము అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవటం కోసం మీరందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తరించవలసిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా మన దేవాలయంలో ఉత్తర ద్వారం ఉంది. ఆ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకుని అనంతరం మూలమూర్తిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చాలా కౌశల్యవాసం శ్రీవత్సాంగం కౌస్తభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయితాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సశంఖచక్రం సకరైణకుండలం సపీతవస్త్రం సరసీవేక్షణం సహారవక్షస్థాసోపి కౌస్తభో నమామి విష్ణుం శిరసా చతుర్భుజం వందే పద్మఘనాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యం అభయప్రదం మణిగణైనానైర్భూషితాం భక్తావిష్టఫలప్రదం హరిహరి బ్రహ్మాది విసేవితాం.